హలో ఫుడ్ లవర్స్, తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. వేరువేరి అన్నంలో కలుపుకొని తిన్నా సరే, లేదా ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లో నంచుకోవడానికైనా సరే ఒక అద్భుతమైన పచ్చడి కోసం చూస్తున్నారా? అయితే ఇవాళ మీకు ఆ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాం. కొత్తిమీర పుదీనా పచ్చడి అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవాళ మన ఛానల్లో క్లియర్గా ఈ పచ్చడిని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తాం. ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ఆ వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు చాలా ఆనందంగా ఉండాలని మా ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఆవాలు, అలాగే జీరా వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఒక్క అర నిమిషం సేపు వేయించుకున్న తర్వాత ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది కూడా మరొక్క అర నిమిషం సేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఎప్పుడైనా సరే జీరా ఒక అర స్పూన్కి మించి ఎక్కువ వేయకండి, అది ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. ఇలా చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. ఒకటి విషయం గుర్తుంచుకోండి, ఇది మరీ ఫైన్ పౌడర్ అయ్యేలా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. లైట్గా బరగ్గా ఉండేలా మిక్సీ పట్టుకుంటేనే మన పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇలాగా బరగ్గా ఉండేలా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అర చెంచా ఆయిల్ వేసుకొని అందులో ఫ్రెష్ పుదీనా కొత్తిమీర వేసేసుకుందామండి. ఇక్కడ నేను ఫ్రెష్ అని క్లియర్గా చెప్పాను, అంటే అస్సలు పాత పుదీనా లేదా కొత్తిమీర వాడకండి, దానివల్ల పచ్చడికి చేదు వస్తుంది. ఇలా తాజాగా ఉన్న పుదీనా కొత్తిమీర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకుందామండి. ఈ మగ్గించుకునే ప్రాసెస్లోనే ఇందులో ఒక అర చెంచా ఉప్పు, అలాగే 1 స్పూన్ చింతపండు పేస్ట్ కూడా వేసేసుకుందాం. చింతపండు 1 స్పూనుకు మించి ఎక్కువ వేయకండి, పచ్చడికి చేదు అనేది వస్తుంది. ఇలా ఈ రెండు వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది. మనం రెగ్యులర్గా ఇంట్లో తినే పచ్చళ్ళు తిని బోరు కొట్టినప్పుడు ఇలా ఒక స్పెషల్ పుదీనా కొత్తిమీర పచ్చడి చేసుకుంటే ఆ టేస్ట్ని చాలా ఎంజాయ్ చేస్తామండి. ఇది వేడివేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇది ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులో మనం అడిషనల్గా నీళ్లు వేయమండి, చింతపండు పేస్ట్ వేస్తాం కాబట్టి అందులో ఉన్న నీరే ఈ పచ్చడి మగ్గడానికి సరిపోతుంది. అలాగే మనం మిక్సీ పట్టుకుంటున్నప్పుడు కూడా ఈ నీరే సరిపోతుందండి. ఇదంతా ఇలా ఒక 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందాకలా మనం మిక్సీ చేసుకున్న దాంట్లోనే దీన్ని కూడా వేసేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఒక్క చొక్క నీళ్లు కూడా వేయకండి, ఇందులో ఉన్న ఈ నీళ్ళే మిక్సీ పట్టించుకున్నప్పుడు సరిపోతుంది. చూసారా, ఇలా చక్కగా మిక్సీ పట్టించేసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టించుకుంటే అన్నంలో కలుపుకోవడానికైనా లేదా నంచుకోవడానికైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం. ఒక ప్యాన్లో ఒక చెంచా ఆయిల్ వేసుకొని అందులో 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక 3 నిమిషాలైనా ఫ్రై చేసుకుందామండి. ఈ వెల్లుల్లి రెమ్మలు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే పచ్చడిలో రుచి చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయల వల్ల పచ్చడి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇలా వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఒక పావు స్పూన్ ఇంగువ వేసేసుకొని మరొక్క నిమిషం సేపు వేయించుకుందాం. ఒక విషయం, ఇదే పచ్చడిని వెల్లుల్లిపాయ లేకుండా చేసుకుంటే మనకు ఉపవాసం రోజు లేదా ఏదైనా పూజలు చేసిన రోజు వెల్లుల్లి లేకుండా చేసే వంటల్లో ఈ పచ్చడిని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ కారం వేసేసుకుందాం. ఇలా కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. కారం ఎప్పుడు మంట ఆన్లో ఉన్నప్పుడు వేసుకోకండి, దానివల్ల కారం మాడిపోయి పచ్చడి టేస్ట్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చడిని ఇందులో వేసేసుకుందామండి. చూసారా, ఈ వెల్లుల్లిపాయలు అది వేగి ఈ పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ వెల్లుల్లి అదే విధంగా అందులో ఉన్న ఆయిల్ ఈ పచ్చడికి బాగా పట్టేలా కలిపేసుకుంటే సరిపోయినట్టే. చూడండి ఎంత మంచి కన్సిస్టెన్సీలో ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో తిన్నా లేదా ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లో నంచుకోవడానికైనా, అదేవిధంగా చిన్నపిల్లలకి పెరుగన్నంలో నంచుకోవడానికైనా సరే చాలా బాగుంటుంది. అదండి ఇవాల్టి ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి సాంప్రదాయ వంటలు మీ ఇంటి వంటింటి వరకు రావాలంటే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి. మీ సపోర్టే మా బలం.
అదేవిధంగా మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.